నేటి ముఖ్యాంశాలు. శ్రీ కాళికాదేవి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో నరేందర్. శ్రీకృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తాండూరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల రహస్య సమావేశం. పెద్దెముల్ మండలంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు. శ్రీ సాయి మీద యాపిల్ కిడ్స్ పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. కొత్లాపూర్ చెక్పోస్ట్ దగ్గర 2,38,000 నగదును స్వాధీనం చేసుకున్న గౌతాపూర్ పోలీసులు. పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కాళికాదేవి దేవాలయంలో ఈ నెల 15 నుండి 23 వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి టి నరేందర్ శుక్రవారం తెలిపారు. నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంగా దర్శనమిస్తారని తెలిపారు. ఆలయ పూజారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం ఘట స్థాపన నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయని, నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 8:05 మహామంగళ హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 ఆదివారం అఖండ జ్యోతి దీపారాధన, 16 సోమవారం గాయత్రీ దేవిగా, 17 మంగళవారం అన్నపూర్ణాదేవిగా, 18 బుధవారం మహాలక్ష్మీ దేవిగా, 19 గురువారం లలితా పరమేశ్వరి దేవిగా, 20 శుక్రవారం సరస్వతీ దేవిగా, 21 శనివారం కాళికాదేవి అమ్మవారిగా, 22 ఆదివారం దుర్గాష్టమి అఖండ భజన కార్యక్రమం, 23న విజయదశమి దసరా పండుగ సందర్భంగా తాండూరు పట్టణ పుర వీధుల గుండా అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవో నరేందర్, పూజారి విజయ్ కుమార్లు కోరారు. శ్రీ కాళికాదేవి దేవతా దేవస్థానం తాండూరు. నా పేరు నరేందర్, నేను కార్యనిర్వహణాధికారి. ఈ దేవస్థానం నందు దసరా నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా 15/10/2023 నుంచి 23/10/2024 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ప్రతిరోజు ఒక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపపాత్ర ద్వారా మనం చేస్తున్నాం. శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ కాళికాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆదివారం రోజు సాయంత్రం అమ్మవారికి ఘటస్థాపన, రాత్రి 8:05 మహామంగళ జ్వాలాహారతితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు రాత్రి 8:05 మహామంగళారతి కార్యక్రమం ఉంటుంది. అలాగే సరస్వతీదేవి, లలితాదేవి, దుర్గాదేవి ఈ యొక్క 3 అలంకారాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరియు 23వ తారీఖు రోజు ఉదయం పూట అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం తాండూరు పట్టణ పురవీధుల ఊరేగింపుతో కార్యక్రమము ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవి కృపకు పాత్రలు కాగలరని మనకి. తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల KVPS లో శుక్రవారం తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించిన దుర్గామాతకు పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ విద్యార్థినులు, ఉపాధ్యాయునులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఉత్సాహంగా ఆడిపాడారు. విద్యార్థులు ఆటపాటలతో సంతోషంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. DJ పాటలు మరియు బతుకమ్మ పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేశారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రావణ సంహారాన్ని డైరెక్టర్ సతీష్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
All the boys and girls as well as parents, be away. Hello boy, my dear. Please do not come near the effigy. Para cada muka. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఉద్యమకారుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని, అన్ని సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందుతాయని, నామినేటెడ్ పదవులు ఉద్యమకారులకే వస్తాయని అనుకున్నామని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు, ఉద్యమకారులకు భవిష్యత్తు లేకుండా పోయిందని, ఉద్యమకారుల బతుకులు ఆగమైపోయాయని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముజీబ్, ఫిరోజ్ ఖాన్, కేశవులు, జిలానీ, ప్రకాష్ గౌడ్, లక్ష్మణ్చారి, వాజిద్, నర్సింహులు, కాశిం పాషా, శాంతకుమార్, మహేష్ గౌడ్, శ్రీనివాస్, వెంకట్, మదన్, నాగేందర్, వెంకటయ్య, కమల్, నరేష్ రాథోడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని 5 మండలాల ఉద్యమకారులు తీర్మానం చేశారు. నిధులైతే మనము లేక మనము ఎక్కడో వలసపోతున్నాం. ఇప్పటికి కూడా నియామకాలు లేక మనము తల్లిదండ్రులకు ఊర్లో కూడా ముఖాలు చూపించేటటువంటి పరిస్థితి నాడు మన తెలంగాణలో నిరుద్యోగులకు అదొక శాపంగా మిగిలిపోయింది ఈ కేసీఆర్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. 1200 మంది ఆత్మ బలిదానం వల్లనే ఈనాడు మన తెలంగాణ యొక్క ఆంక్ష ఇప్పుడు సాకారమైంది. కానీ అమరవీరుల కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి నాదులే ఈనాడు లేకుండా పోయింది. ఈనాడు అయూబ్ ఖాన్ చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇస్తామన్నారు, ఆర్థిక సాయం చేస్తామన్నారు. కానీ కాకపోతే ఆ కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి నాదుడే ఈనాడు లేకపోయారు. ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేటటువంటి రోజు కూడా వాళ్ళకు ఒక రోజు కూడా లేకపోయింది. ఇది చాలా సిగ్గుసేటు ఈ తెలంగాణలో. అదేవిధంగా తెలంగాణలో ఆనాడు అమరులైనటువంటి వాళ్ళు మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈనాడు చూసినట్లయితే ప్రతి పదవుల్లోనూ రెడ్డి అనే సామాజిక వర్గాన్ని ఎక్కువ చేర్చుకోవడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటి తెలంగాణ అభివృద్ధికి ఒక శూన్యంగా ఏర్పడుతుందని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు సరైనటువంటి స్థానం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులను చూడనటువంటి ప్రభుత్వాలను కూలదోసేటటువంటి ఇది సత్తా తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు తలుచుకుంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాకారమైంది. ఈనాడు తెలంగాణ ఉద్యమకారులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాలనన్నా కూలగొట్టేటటువంటి సత్తా మన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది. కాబట్టి ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులకు అందరికీ కూడా గుణపాఠం చెప్పేటటువంటి రోజులు ఆసన్నమయ్యాయి. కాబట్టి తెలంగాణ మరిదశ ఉద్యమానికి అందరూ కూడా కలిసికట్టుగా ఒక కాటిపైన వచ్చి తెలంగాణ ఉద్యమం కోసము మరొకసారి తిరుగుబాటు చేసి మనకంటూ తెలంగాణ ఏ విధంగా అయితే మనం కోరుకున్నామో అలాంటి తెలంగాణ కోసం, సస్యశాలమైనటువంటి తెలంగాణ కోసం మరొకసారి నడుపు బిగించేటటువంటి సమయం ఆసన్నమైందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు ఇప్పుడు కూడా మరో దశ ఉద్యమానికి మీరు అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఎందుకంటే ఒక ఉద్యమకారులు ఈరోజు పీజీ, ఎంఏ చేసి, డబుల్ పీజీ చేసి, ఎల్ఎల్బి చేసి ఈరోజు ఇలాంటి ఉపాధి లేక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు కలుస్తున్నా కానీ
వచ్చిన ఉద్యోగాలు విధంగా ఈరోజు సాంస్కృతిక శాఖలో వచ్చినటువంటి ఉద్యోగాలు విధంగా అమ్ముకుంటే 10 సంవత్సరాల ఉద్యోగం వచ్చి నా ఉద్యోగం నాకు ఇవ్వమని చెప్పి గౌరవ రవాణా శాఖ మంత్రి గారికి అడిగినా కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళే కానీ, అదేవిధంగా ఈరోజు మనకు ఈ విధంగా అనేక చెప్పుకుంటా ఉంటే మన తోటి సహచరులు జిలాని కానీ, ప్రకాష్ కానీ, మహేష్ కానీ, వాసిఫ్ కానీ, శ్రీనివాస్ రెడ్డి పటేల్ కానీ, ఫిరోజ్ ఖాన్ అన్న కానీ, శ్రీనివాచార్య కానీ, నాగేంద్ర అన్న కానీ, అయ్యూబ్ అన్న కానీ, అదేవిధంగా కోల శ్రీనన్న కానీ, ఇంకా ఇందూరు శ్రీనన్న కానీ, మిగతా ఉద్యమకారులంతా 5 మండలాలకు చెందినటువంటి వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లేదన్న ముజీబన్న తన స్థాయికి నుంచి ఒక గ్రాఫ్గా పెట్టుకొని తన స్థాయికి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం సహాయం చేసింది. ఈరోజు రోడ్డు పాలయ్యింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగి ఖాళీలు పట్టుకొని ఇప్పుడు కాళ్ళలో విధంగా రాడు అడిగే పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఉద్యమకారుడి పరిస్థితి చాలా బాధాకరం. ఈరోజు డబల్ పీజీలు చేసి ట్రిపుల్ పీజీ చేసి మా కొడుకు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులంతా మా మీద చాలా పెద్ద భరోసాతో ఉండి మా మీద నమ్మకంతో ఉండి మమ్మల్ని తెలంగాణ ఉద్యోగంలో కొడుకపో తెలంగాణ ఉద్యోగం తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతాయేమో అంటే అని చెప్పేసి గర్వంగా పంపించినారు. ఈరోజు మేము వాళ్ళ ముందు వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళు మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం అన్నది మేమే పోయిరా కొడుక తెలంగాణ ఉద్యమం వస్తే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ వస్తే మన భక్తులు మారుతాయేమో అని చెప్పి 16 ఒకటి ఇంప్లిమెంట్ అయితేనేమో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్ళు మనకు వస్తాయి అని చెప్పి కాన్సెప్ట్తో ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా బాగా పోషించి ఈరోజు మా తల్లిదండ్రుల ముందరే పొలం పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటే మా తల్లిదండ్రుల కళ్ళెంబడి రక్తం కారుతూ ఉంటే చూసి మా కడుపంట తరకపోతూ ఉంది. 1200 మంది అమరవీరులు ఉసురు తప్పక కేసీఆర్ గారికి తగ్గుతుందని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా ఎందుకంటానంటే నాకు ఒక చిన్న పాపం ఉన్నది. నా పాపం మీద ఉంటే చెప్తున్నా, ఉద్యమకారుల ఉసురు అనేది చాలా పవిత్రమైంది. ఆ ఉసురుని మీకు కలిగించుకోకండి. ఎందుకంటారంటే ఇప్పటికైనా నేర్చుకుని ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు మీ మీద జెండాలు మార్చుకోవడానికి మా అది ఇది చేయడానికి మేము చేసుకోవాలి. ఇక్కడ సమావేశం కాలే ఉద్యమకారులను గుర్తించాలని మీరు కనీసం ఇప్పటికైనా. ఎందుకంటానంటే ఉద్యమకారుల కనీస గౌరవం ఏంటి? ఆ రోజు ఫస్ట్ తెలంగాణ ఉద్యమ జెండా పోసి మేమే కరపత్రాలు వేసి మేమే స్టేజ్ వేసింది మేమే స్టేజ్లకి పాటలు పాడింది మేమే సభ విజయవంతం అయిన తర్వాత ప్రెస్ నోట్లు ఇచ్చింది మేమే. లాస్ట్కు ప్రెస్ నోట్లు ఇచ్చే టైంలో అన్నం తిండి విధంగా మా చెవులు గడియలు పట్టే కానీ మేము అంతా పోరాడినాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడేమో ఆనాడు మేము జెండా పట్టుకుంటే మమ్మల్ని ఒక చిల్లరగా చూసినట్లు చూసేట్టున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఎవడో తెలియదు, ఎవడో అనామకుడు కార్ల ముందర జెండా వేసుకొని తిరుగుతున్నాడు. 16 అంటే ఏంటో తెలియదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. 1969 తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నిజాం రజాకార్ల పీరియడ్లో అప్పుడు 300 మంది బలైరు, 100 మంది ఒడ్డన పెట్టుకొని ఈరోజు అమరవీరులతో వచ్చినటువంటి సకల జనుల సమ్మెతో వచ్చినటువంటి సకల జనుల సమ్మెతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల బాధ చాలా చెప్పతరంగా. కాబట్టి ఇక్కడ సమావేశం కావడానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు కావాల్సినటువంటి సంక్షేమ నిధి కానీ ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యమకారులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు యాడుని, ఉద్యమకారులకు బీసీ కొంత అన్నారు యాడున్నది, నీరు ముద్రాజ్ పెట్టారు బీసీ కొంతలే గృహలక్ష్మి అన్నారు యాడున్నది, కోడవడ్డది ఏమంటే కోడవడ్డది అని చెప్పేసి
తర్వాత మేము ఏం చేయాలి? తీరా అలా మేము అదే వ్యవస్థ చేసుకుంటే బతకాలి. ఇప్పుడు మీకు మేము 2001 నుంచి 2014 వరకు తెలంగాణ వచ్చినంత వరకు జెండాలు మోసి మీకు డబ్బులు మోసి మీకు కాళ్ళు కట్టి మీకు స్టేజ్ చేసి ఇవన్నీ చేసి చాలక ఇప్పుడు విధంగా మీకు సేవ చేయడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటూ మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ విధంగా ముజీబన్న గారిని आज बहुत खुशी का दिन है। बहुत दिनों के बाद तेलंगाना तहरीक में जो लोग हमारे साथी हिस्सा लिए थे, आज हम लोग एक जगह जमा हुए हैं। मेरे जानिब से तमाम हजरात को सलाम और दुआ। मेरे भाइयों, 2001 से 2014 तक जो तेलंगाना मूवमेंट चला है, तेलंगाना मूवमेंट चलने का, तेलंगाना मूवमेंट लाने का क्रेडिट जो कुछ भी है हम 10 लोगों से नहीं, तेलंगाना के 119 कॉन्स्टिट्यूंसी के अंदर जो भी लोग काम करे हैं उन्हें इंसाफ नहीं मिला। केसीआर साहब ने यह वादा किया था कि तेलंगाना मूवमेंट के अंदर जो भी लोग काम करे हैं मैं उन्हें एमएलए, एमएलसी, म्यूनसिपल चेयरपर्सन हो या कुछ भी हो, मगर इसके बावजूद भी केसीआर साहब ने जो तेलंगाना मूवमेंट में काम करे से वालों को धोखा दिया है। 5 साल देखे, फिर 5 साल देखे, अब आगे आने वाले दिनों में केसीआर साहब को यही 20 लोग तांडू कॉन्स्टिट्यूंसी के अंदर जैसा हम 20 लोग तेलंगाना बंद, तो जब क्या होता था, पूरे लोग मिलके तेलंगाना के अंदर पूरे तेलंगाना की आवाम तेलंगाना मूवमेंट को लेकर चली। आज हम 20 लोग जो यहाँ पर है, हमारे साथ नाइंसाफी 119 कॉन्स्टिट्यूंसी के अंदर भी जो नाइंसाफी हुई है, आज उनका खून दौड़ रहा है। आज हमें एक प्लेटफॉर्म पे जमा होने की सख्त से सख्त जरूरत है। मैं तेलंगाना मूवमेंट में जो भी लोग काम करे हैं, हम एक है, एक लेके आगे चलेंगे। आगे आने वाले दिनों में हम ये बता देंगे, हम हमारे लिए तेलंगाना मूवमेंट के लिए जो भी लोग हमारे साथ काम करे हैं, मैं ये वादा करता हूँ और मैं ये वादा करता हूँ कि मैं ये लोग हमारा साथ दें। मैं जैसे इससे पहले भी हम लोग जो मूवमेंट चलाए हैं, वो मूवमेंट में आज तक भी तांडू के अंदर तेलंगाना मूवमेंट में काम करने वालों को कुछ भी हासिल नहीं हुआ। आइंदा भी हासिल होता या नहीं होता, हमारे जो डिमांड है, हमारे जो बातें रखेंगे, हम हमारे जो भी पार्टी हमारे करीब आएंगी, हमारे जो डिमांड होंगे, हम वो पार्टी की तायद करेंगे। मैं ये बात इसलिए कह रहा हूँ, 9 साल का अरसा हो गया केसीआर की हुकूमत आकर हमारे ऊपर। केसीआर को ये काम करना चाहिए था। हर कॉन्स्टिट्यूंसी के अंदर जो भी लोग तेलंगाना मूवमेंट में काम कर रहे हैं, इंटेलिजेंस रिपोर्ट से मंगा के नाम लेके ये देखना चाहिए था। हाय अफसोस, ऐसे लीडर जो अपने लिए काम कर रहे हैं, उनकी बेटी एमएलसी, उनका बेटा मिनिस्टर, उनका भांजा मिनिस्टर, उनका भांजा राज्यसभा का मेंबर, और मुसलमानों के साथ तो इतनी नाइंसाफी हुई है तेलंगाना के अंदर। एससी, एसटी, बीसी मुसलमानों के साथ जो नाइंसाफी हुई, ये लोग केसीआर को ऐसा छोड़ने वाले नहीं है। हमारा कीमती एक वोट जो है, हमारा जो एक वोट की कीमत है, केसीआर जो नींद में सो गए थे 9 साल, आज उनको मालूम एहसास हो रहा है कि तेलंगाना के वास्ते जो लोग काम कर रहे हैं, उनके लिए मैं कुछ नहीं करा, आज करने वाला हूँ बोल के ये झूठे वादे उनके लीडर, उनके लोग, आवाम अगर हमारे जीएससी के पास भी आए तो हम मानने वाले नहीं हैं। हम जितने भी लोग यहाँ पर बैठे हुए हैं, मैं इनसे इनकी मैं पूरी गारंटी देता हूँ, हम जो पार्टी को चाहेंगे, हम जो भी पार्टी हमारे ऊपर, हमारे साया हमारे ऊपर रहेगा, उनका साया, हम उनको साथ देने के लिए तैयार है। मैं अपनी बात यहीं पे खत्म करता हूँ। जय हिंद, जय तेलंगाना। జై తెలంగాణ. ఇక్కడ వచ్చినటువంటి 5 మండలాల ఉద్యమకారులకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. మరి
మేమందరం కూడా 2009 నుంచి కొంతమంది, 2000 సంవత్సరం నుంచి కొంతమంది, చాలామంది తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఇప్పటికి కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఒక్కటి కూడా మా ఉద్యమకారులకు కానీ అప్పటి నుంచి జెండా మోసే కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా అందలేదు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసమే ఈరోజు అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరి భవిష్యత్తులో మనకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సమావేశంలో అందరూ కూడా తీర్మానించాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా యొక్క బాధలను, కష్టాలను అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి కూడా జెండాలు మోస్తున్నాం, నినాదాలు ఇస్తున్నాం. ఇదే మా పని అయిపోయింది. నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి కూడా ఏనాడు కూడా మేము ఎన్నో అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా మేము అన్నిటిని తట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. మా అందరికీ కూడా న్యాయం జరగాలని, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా మా బతుకులు మారుతాయి. మేము కూడా ఒక నామినేట్ పోస్టులు వస్తాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ, మరి గృహలక్ష్మి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఇంకా మన దళిత సోదరులు ఉంటే దళిత బంధు, అవన్నీ వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ ఉద్యమకారులకు ఎవరు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు రాలేవు. చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఉద్యమకారులకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, అంటే ఉద్యమం అప్పటి నుంచి చూస్తున్నాం. కానీ మనకు ఉద్యమం జరిగే సమయంలో కూడా న్యాయం జరగలేదు, ఉద్యమం జరిగే రాష్ట్రం ఏర్పడ్డాక న్యాయం జరగలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వం వస్తుంది అనేది అంత డైనమాలో ఉంది. మనం ఉద్యమకారులం ఎక్కడైతే మొగ్గు చూపుతామో అక్కడ మనం ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తాం. కాబట్టి మనం అందరం ఒక ఏకదాటిగా ఉండి ఇప్పుడు ఉన్నటువంటి మన తాండూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులను కలిసి మాట్లాడి మనకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మనం సపోర్ట్ చేసి గెలిపిద్దామని. జై తెలంగాణ. తాండూరు నియోజకవర్గంగా 4 మండలకు సంబంధించిన ఉద్యమ నాయకులు, కార్యకర్తలు మన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ సమ్మేళనంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నవాళ్ళే మనం అందరం ఇక్కడ కలిసినట్టుగా ఎవరైతే ఆ రోజు కష్టపడ్డారో వాళ్ళ ద్వారా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బతుకులు మారుతాయని ఆశపడ్డాం. కానీ అట్లాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే తాండూరు సంబంధించిన ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఏ నాయకులు ఇవ్వలేరు. ఒక నాయకుడు అమరుడు అయిన తర్వాత అయ్యూబ్ ఖాన్ అన్న అట్లా ఆయనకి నేను జోహార్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జరిగింది మోసం తాండూరులో, ముఖ్యంగా తాండూరులో ఉద్యమకారులకు ఏ నాయకుడు న్యాయం చేయనందుకు ఎంతో నేను బాధపడుతున్నా. ఆ రోజు ఒక్కరు తెలంగాణ మూమెంట్లో ఈరోజు ఎవరైతే నామినేట్ పోస్టులో కానీ పెద్ద పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఈరోజు పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ, మా నాయకులు ఆ రోజు 24 గంటలు ఏ టైంకి పిలిపిస్తే ఆ టైంకి మన ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం జరిగింది. అంత కష్టపడిన వాళ్ళకు సరైన న్యాయం జరిగినందుకు ఈరోజు ఎంతో బాధపడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ముందు వచ్చే గవర్నమెంట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. గ్యారెంటీలో గౌరవం దక్కింది. ఎందుకంటే 6 గ్యారెంటీ ప్రకటించిండ్రు. ఆ ప్రభుత్వం మీద ఒక గ్యారెంటీ ముఖ్యమైనది. మా ఉద్యమకారులకు ఎంతో మాకు భరోసా కలిగిస్తుంది అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక గ్యారెంటీ ఈ విధంగా గౌరవం ఇస్తామనేది ఒక పార్టీ ప్రకటించడం సంతోషం. మా సంబంధించిన ఉద్యమ పార్టీ అనుకున్నాం. మా ఉద్యమ నాయకుడు సీఎం అయితే మాకు అందరు బాగుపడతాం కదా, కష్టపడిన వాళ్ళము తెలంగాణ సాధించిన వాళ్ళము అందరూ బాగుపడతామనే ఆశ ఎంతో పెట్టుకుంటేవి. కానీ 10 ఏళ్ళ తాండ్రు, ముఖ్యంగా తాండ్రుకు సంబంధించిన ఉద్యమకారులకు మాత్రం అన్యాయం జరిగింది, మోసం జరిగింది. ఏ నాయకుడు న్యాయం చేయలేడు. అందుకే నేను బాధపడుతున్నా. ఈ ఉద్యమకారులు అందరము ఐక్యవంతంగా ఉండి తాండ్రుకు సంబంధించిన ఉద్యమకారులు ఏర్పడే ప్రభుత్వంలో కీలకంగా పదవులు వస్తాయని ఆశిస్తూ
ఏర్పడే ప్రభుత్వానికి తప్పకుండా మేము గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా మా బాధ్యత ప్రార్థన ఎంతో చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తాం. మన తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఉద్యమకారులందరూ ఇక్కడ హాజరైనారు. ఇటువంటి సమయంలో రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎన్ని ఎన్నికలు వచ్చినా ఎన్ని ఎన్నికలు పోయినా కూడా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాము. దాంట్లో ఏ ఉద్యమకారుని కూడా ఒక్కరికి కూడా ఏం ప్రయోజనం కాలేదు. డబుల్ బెడ్రూమ్ కానీ ఏ రిజర్వేషన్ కానీ దాంట్లో మనకి ఎవరికి కూడా ఒక్కటి కూడా లాభం కాలేదు. ఈరోజు ఉద్యమకారులంతా ఏకమవడానికి కారణం అదే. ఈరోజు ఉద్యమకారులు ఏమైతే పోరాడి తెలంగాణ గుట్లాడి సాధించుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా ఈ ఉద్యమకారులు తలుచుకుంటే ఎవరినైనా అందరం లెక్కించవచ్చు, దింపొచ్చు కూడా. ఇది వాస్తవం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు మేము నాయకులతో అడగనీకి వచ్చినాము. ఏమంటే ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఉద్యమకారులు కానీ వాడుకొని ఈ రోజు చేస్తాము, రేపు చేస్తాము, వచ్చే దాంట్లో చేస్తాము, ఇట్లా చేస్తాము అని 10 ఏళ్ళు మమ్మల్ని ఇట్లనే తిప్పలు పెట్టి ఉద్యమకారులను అణిచివేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏ ఉద్యమకారుడు కూడా అవమానానికి కానీ మోసానికి కానీ గురి కాకుండా మేము ఏం చేయబోతున్నామో, ఎవరిని అందరం ఎక్కించమో, ఎవరిని దింపగలమో మేము నిరూపించము. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కూడా అదే ఉన్నది. జై తెలంగాణ. పెద్దెముల్ మండలం అడికిచెర్ల, పాషాపూర్ తాండా తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు. మళ్ళీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం యువజన విభాగం నాయకులు అనిల్ బాండ్, కల్వ రాజవంశీ తదితరులు పాల్గొన్నారు. ముందుకు దూసుకెళ్తా ఉందంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదల, యువతకు ఆయన కానీ కేటీఆర్ గారు కానీ ఇస్తున్న ప్రాధాన్యత వల్లనే ఈరోజు యువత మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడి, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఈరోజు ఉన్న విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో మీరందరూ గుర్తుకుంటే తెలంగాణ రాష్ట్రం సాధించకంటే ముందు యువతకు ఎన్ని కష్టాలు ఉండేవి, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అసలు ఉద్యోగ అవకాశాలు లేక మరి యువత మొత్తం కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అందరం ఈరోజు తెలంగాణ సాధించామంటే అది కూడా రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆందోళన పైన ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ మనకు కావాలి, మా తెలంగాణను మేము పరిపాలించుకుంటాం, మా తెలంగాణను మేము పరిపాలించుకునే సత్తా మాకుందని చెప్పి ఆ రోజు ఉద్యమ పోరాటం చేసి అంతమంది బలిదానాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ మన తెలంగాణ. సాధించుకోనే కాదు, ఆ రోజు ఎంతో మంది హేళన చేసిరు. తెలంగాణ వస్తే మీరు ఏం చేస్తారు, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, మొత్తం నాశనం అయిపోతారని చెప్పి ఎంతో మంది ఆంధ్రలో కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో నెంబర్ 1 చూపించామని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మరి ఎందుకు గుర్తు చేస్తామంటే మనము సాధించుకున్న తెలంగాణని మనము ఇదే విధంగా మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్నా, రేపటి రోజు భవిష్యత్ తరాలు సంతోషంగా ఆనందంగా ఉండాలన్నా, మనకు ఏ విధంగా సంక్షేమ పథకాలు కావాలన్నా అది కేవలం యువతకు సాధ్యమవుతుందో మనం అందరం కూడా గుండెల మీద చేసుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి మన తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరగదన్నా మన రైతులకు ఇదే విధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతే రాజుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా, ఈ రోజు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సంతోషమే, మహిళా సంతోషం ఉందని, ఇల్లు బాగుందని, గ్రామం బాగుందని, మన రాష్ట్రం బాగుందని, దేశం బాగుంటుందని నమ్మే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు యువత గురించి మాట్లాడేటైతే యువత
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి వాటన్నింటినీ అమలు చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం. ఈ విధంగా నిరుపేదల సంక్షేమమే కాదు, అభివృద్ధి గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో చూడండి, గతంలో మనకు కరెంటు ఎప్పుడు ఉండదో ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఇప్పుడు పంట పొలాలకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత ఈ రోజు కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. దేశంలో ఇంకే రాష్ట్రంలో లేదు. ఈ రోజు మనకు ఇంటి ముందల నల్ల ఇప్పుడే స్వచ్ఛమైన తాగునీరు వస్తా ఉన్నాయి. దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు ప్రతి పల్లె మనం చూద్దాం, 10 ఏళ్ల ముందు పల్లెలు ఏ విధంగా ఉంది, ఎక్కడ చూసినా మూలికి, ఎక్కడ వేసిన చెత్త పల్లె ప్రకృతి వనాలు ఇచ్చినాం, ఈ రోజు డంపింగ్ యార్డ్ ఇచ్చినాం. ఈ విధంగా ప్రతి పల్లె రూపు రేఖలు మార్చినాం. మల్టీపర్పస్ వర్కర్లను పెట్టి ఈరోజు ప్రతి గ్రామాన్ని ఈరోజు అర్థంలాగా పెట్టి చూస్తున్నామంటే ఆ ఘనత ఈరోజు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దక్కింది. ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి? ఒక అన్ని అవార్డులు ఉన్నత అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం ఈరోజు అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు. ఈరోజు చూసినట్టయితే మన ఆదర్శ నాయకుడు కేటీఆర్ గారు ప్రపంచ దేశాలలో తెలంగాణ చిత్రపటాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు చూపించిన ఘనత ఈరోజు మన కేటీఆర్ గారు తగ్గింది. ఈరోజు చూసినట్టయితే దేశంలో ఎక్కడ రాని విధంగా లక్షల మీరందరూ టీవీలలో చూసిరు, పేపర్లలో చూసిరు. అవన్నీ తీసుకొని ఉంటే నేను ఈరోజు మంచిగా నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించుంటే నేను పోయి ఢిల్లీలో కూర్చొని మంచి ఏసీ రూమ్లో కూర్చొని మరి నాది నేను తిరగొచ్చు. కానీ నాకు అది ఉంటే కాదు, ఈయన నా తమ్ముళ్ళు నా కోసం కష్టపడి నన్ను గెలిపించి నన్ను రోహిత్ వస్తే మాకు ఒక భరోసా ఉంటుంది. రోహిత్ ఎన్ని కష్టాలు పెట్టినా మేము రోహిత్ ఉంటామని చెప్పి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న ఎంతో మంది తమ్ముళ్ళు నా కోసం జైళ్ళలో కూడా పోయి వచ్చారు, ఎన్నో కేసులు పట్టిస్తున్నారు. మరి నా కోసం అవన్నీ చేశారు కాబట్టి నేను అవి ఎన్నటికీ మర్చిపోను. నేను కాలి పూర్తయ్యేంత వరకు కూడా ఆ రోజు నేను మరణంలో తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ రోజు ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నా. చాలాసేపు ఆలోచించిన. మరి బీజేపీ కర్ణాటక రాష్ట్రాన్ని పొడగొట్టిరు, మహారాష్ట్ర రాష్ట్రాన్ని పొడగొట్టిరు, గోవా, పాండిచేరి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇట్లా దేశం, జమ్మూ కాశ్మీర్, ఇట్లా దేశంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రభుత్వాలను, పెద్ద పెద్ద మంత్రులను, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులను విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఒక్కరు కూడా అభివృద్ధి లేదు, బెదిరింది లేదు, దళించింది లేదు, తగ్గేది లేదు. కాబట్టి మీరందరూ మళ్ళీ అదే క్రమంలో మరి ముందుకు దూసుకెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన సత్తా ఎంతో అందరికీ అర్థమైపోయింది. ఈ రోజు మహేందర్ కూడా ఆయన సహకారం, ఆయన పూర్తి ఆశీర్వాదం కూడా మన మీద ఉంది. తాండూరు మంచిగా ఉండాలని, తాండూరులో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ భగవంతుడి సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి ఆశీర్వాదంతోని మరి నేను మహేందర్ అన్నా కూడా ఒకటైన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ ఒకటైన విషయాన్ని మళ్ళీ కాంగ్రెస్ రోడ్డు సహించలేకపోతున్నాడు, బీజేపీ రోడ్డు సహించలేకపోతున్నాడు. కాబట్టి ఈ రోజు ఎక్కడెక్కడ ఉందో ఆ ఒకటి మేడ్చలంట, ఇంకోటి బలిగోడంట, ఇంకోటి మేడ్చలంట. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు, అసలు ఎవరికి నిలబడ్డారో వాళ్ళకే క్లారిటీ లేదు, ఎవరికి నిలబడ్డా వాళ్ళకి తీరు కూడా లేదు. వాళ్ళకి తెలుసు సత్యం, వాళ్ళు సుఖాలను బంద్ చేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇచ్చేస్తామని చెప్పిన వాళ్ళు ఇతర పార్టీ నాయకులు ఆల్రెడీ దుకాణాలు బంద్ చేసుకున్నారు, అంతా మొత్తాలు కూడా పీకులు. ఇక మీరు ఇచ్చేది ఏదో పీకులను లెక్క వస్తున్నారు.
చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక వాళ్ళు వస్తారు, మన ప్రభుత్వం పెడతారు, ఈ అదే అంటారు, ఇదే అంటారు, ఇంకేదో అంటారు. కాబట్టి నమ్మద్దు, కాబట్టి మనకు అవసరం లేదు. గతంలో కూడా మీరు అమ్మాయిని నమ్మలే, కేవలం నన్ను నమ్మను. మీరు నేను ఏం జరిగింది నేను చేసి చూపించిన. మళ్ళీ అదేవిధంగా ఈసారి కూడా మీరందరూ వాళ్ళని నమ్మకుండా వాళ్ళందరినీ తరిమేంత వరకు మీరు కష్టపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇంకో విషయం కూడా, మరి రేపటి రోజు తాగులో ఉండే కష్టాలు, తాగులో ఉండే విషయాలు, తాగులో ఏమున్నాయి ఎవరు అనే విషయం కూడా ఈ బయట వాళ్ళకి ఎత్తుకుంటారు. వారి సుఖం చూపు వస్తాడు, మళ్ళీ సుఖం చూపే పోతాడు. మీరు ఒక్కరే కొట్టుకెళ్ళాలి, ఇంట్లోకే ఇంటి కష్టాలు తెలుస్తాయి, ఇంట్లోకే ఇంటి బాధలు తెలుస్తాయి, ఇంట్లోకే ఇంట్లో ఏముంది ఎక్కడ ఉంది ఏదనేది తెలుస్తాయి. బయట సుఖంలో వచ్చారు తెలుస్తారా? తెలియదు. అందుకే సమయం ఉంది, ఎప్పటికైనా ఇంటనే బయట దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 45 రోజులు మనం ఎవ్వరు కూడా లాభమై చేయొద్దు, మనం ఎవరు కూడా ఆగం కావద్దు, మనని ఎవరు తట్టుకోలేడు. ఆ రోజు మీకు గుర్తుంటే మనం వికారాబాద్లో చెప్పిన ఇంకో ప్రపంచంలో మనం అనుకున్నాం, సూర్య కిరణాలను అరచేతితో ఆపుదామంటే ఆపులేగా గట్టే ఉంది ఇలా కథ. మన సూర్య కిరణాలను ఈ హస్తంలో చేత ఏమి రావాలో ఆ హస్తాన్ని భస్మం తప్పకుండా ఇదే పట్టుదలతోనే, ఇదే ఊపుతోనే మన తాళ్ళ కోసం, మన తాళ్ళ భవిష్యత్తు కోసం, మన తాళ్ళ అభివృద్ధి కోసం, మన తాళ్ళ ప్రజల సంక్షేమం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మనందరి తమ్ముల భవిష్యత్తు కోసం ఈ 45 రోజులు మీరందరూ నా సొంత కుటుంబంలో పనిచేయండి. మీకు ఎవరు బాధ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బాధ్యత మనది అని చెప్పి మీరు భావించండి. మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ మన ప్రాంతానికి జరిగిన అభివృద్ధి, మరి మన పార్టీ నాయకుల గురించి మీరు ఢిల్లీలో తిరిగి ఇంటి ప్రతి ఒక్కరికి, మీ దోస్తులకు, మీ చుట్టాలకు, మీ పక్కింట్లకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా నెల్లూరు పట్టణంలోని శ్రీ సాయి మేధా విద్యాలయ యాపిల్ కిడ్స్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి టీచర్లు, విద్యార్థులు ఆడి పాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ వనజ మాట్లాడుతూ పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదే అని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్తుందని, తెలంగాణ జీవన విధానానికి ప్రతిబింబంగా బతుకమ్మ అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాండూరు నియోజకవర్గంలో పలు మండలాల మరియు రాష్ట్ర సరిహద్దుల దగ్గర పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు గ్రామమైన కొత్లాపూర్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన రాథోడ్ శంకర్ అనే వ్యక్తి బైక్ పై వస్తుండగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన దగ్గర 2,38,000 నగదును గుర్తించారు. ఆ నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏఎస్ఐ పవన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని పీపుల్స్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.